మనం ప్రార్థన అవి స్టార్ట్ చేసుకుని క్లాస్ కరెక్ట్గా 4 కల్లా స్టార్ట్ చేసుకుందాము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి, అందరికీ ప్రణామ. ఎవరైనా ఏకతా మంత్రం ధ్యేయ మంత్రం చెప్పండి. ఫస్ట్ ఏకతా మంత్రం ఎండింగ్ లో చెప్తాం. మేడం గారు నేను చెప్తానండి. చెప్పండి విజయ గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. ఏకతా మంత్రం చదవనండి. కాదండి, ఇంకా ఉంది కదా. సంస్కృతస్య కృతే జీవన్, అది రాయలేదండి మేడం. ఓకే. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ఏకతా మంత్రం లాస్ట్ లో క్లాస్ ఎండ్ చేసే ముందర ఏకతా మంత్రం చెప్దాం. ఓకేనండి. మ్యూట్ అయిపోండి విజయ గారు. థ్యాంక్ యూ, ధన్యవాద. ఓకే అండి. సో మనం లాస్ట్ క్లాస్ లో చిన్నగా ఇంట్రడక్షన్ చేసుకున్నాం కదా. ఏంటి మీ పేరేంటి అని అడగడానికి ఎవరండి అన్మ్యూట్ లో ఉన్నారు? ఏమన్నా చెప్పాలా? తవ నామ కిం అంటే ఏంటి, మీ పేరేంటి అని అర్థం. ఓకే. అలాగే నా పేరు ఇది అని చెప్పడానికి మమ నామ రజనీ. స్త్రీలింగం అయితే ఇట్లా దీర్ఘం చెప్తాము, చివర్లో దీర్ఘాలు ఉంటాయి స్త్రీలింగానికి. అదే పుల్లింగం అయితే విసర్గలు ఉంటాయి. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా. మమ నామ రజనీ. తవ నామ కిం? అహం రజనీ అస్మి. త్వం శర్మః అసి. అంటే మీకు ఆ డిఫరెన్స్ రెండు అర్థం అవడానికి అలా చెప్పాను అనమాట. ఇక్కడ ఏకవచనంలో మనం సంబోధించడంలో నో డిస్రెస్పెక్ట్ అండి. దానికి ఇంకా కొంచెం గౌరవంగా చెప్పడానికి కూడా వేరే పదాలు ఉన్నాయి, అవి మనం మెల్లిగా నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ దాకా అందరూ కంఫర్టబుల్ గా ఉన్నారా? ఎవరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. డౌట్స్ లేకపోతే ముందుకు వెళ్దాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి, చెప్పండి. రాజు అనే పేరుకి ఎలా వాడాలి మేడం? రాజుకు అన్నాను. రాజహ అని చెప్పండి ప్రస్తుతానికి. రాజహ అంటే మీరు రాజు అనే పేరు చెప్తున్నారు కదా. ఎస్ మ్యామ్. రాజుహు చెప్పండి, రాజహ చెప్పండి. ప్రస్తుతానికి పర్వాలేదు. ఇకారాంతాలు ఉకారాంతాలు ఇవన్నీ ఉంటాయి మనకి తర్వాత. ప్రస్తుతానికి అకారాంతంలో నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పేరు చెప్పాలి అంటే ఎలాగా అంటే రాజు అని ఉందనుకోండి, రాజుహు అని చెప్పేయండి. ఓకే, ప్రెసెంట్ అయితే రాజుహు అని చెప్పాలి. అంతే, కరెక్ట్. ఓకే. ఏదైనా అర్థం కాకపోతే అక్కడ చివరికి ఇప్పుడు నరేంద్ర మోడీ అని ఉంది, నరేంద్ర మోడీహి అలా చెప్పేస్తాం అన్నమాట ప్రస్తుతానికి. లేదు మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే దానికి మహోదయ అని పెట్టండి. మగవాళ్ళకైతే మహోదయ అని పెట్టాలి చివరన. నరేంద్ర మోడీ మహోదయ అని చెప్తాము. ఓకేనా? కొన్ని పేర్లు మనకి ఏంటంటే పాతకాలంలో ఉన్నట్టుగా ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో ఉండట్లేదు కదండి. సో వాటికి అన్నిటికీ ఒక తంబ్రూల్ లాగా చెప్పడం కష్టం కాబట్టి చివరికి అబ్బాయిలు అయితే మహోదయ అని, అమ్మాయి అయితే మహోదయే అని పెట్టేయండి, సరిపోతుంది. ఓకే. అతడు రాముడు అని చెప్పాలనుకోండి, ఏదో చెప్తారు మీరు, కానీ అతడు ఇప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పాలి. మీకు మోడీ అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అప్పుడు నరేంద్ర మోడీ మహోదయ అని చెప్పండి అంటున్నాను. అర్థమైందా గిరిజ గారు? అర్థమైందండి? ఎస్ మ్యామ్, అర్థమైంది. ఓకే.
సో ఇక్కడ నుంచి మనం ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ అంటే అది ఏంటంటే బేసిక్ అండి, అన్ని భాషల్లోనూ ఉండేదే, బట్ మనం దాని గురించి అంత ఆలోచించమన్నమాట. ఇక్కడ మనం ఒకసారి కాంక్రీట్ గా తెలుసుకుందాం ఏమేమి ఉంటాయో, తర్వాత ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళ్దాం. ఓకేనా? మనకి సంస్కృతంలో ఏమిటి 3 వచనాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. స్త్రీలింగం, ఏకవచనం, బహువచనం, ద్వివచనం. ద్వివచనాన్ని కొన్ని రోజులు పక్కన పెడదాం, ఏకవచనం బహువచనం నేర్చుకుందాం ప్రస్తుతానికి. అలాగే 3 లింగాలు ఉంటాయి, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా. 3 పురుషాలు ఉంటాయి. పురుషం అంటే పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, మిగతా భాషల్లో ఉంటాయి కదా మనకి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఫస్ట్ పర్సన్ మిగతా దాంట్లలో, మిగతా లాంగ్వేజ్ లో కదా. మీతో మాట్లాడుతున్నాను నేను, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను శర్మ గారు మాట్లాడుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్, శర్మ గారు సెకండ్ పర్సన్, మేమిద్దరము థర్డ్ పర్సన్, శ్రీనివాస్ సార్ గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీనివాస్ సార్ అక్కడ థర్డ్ పర్సన్ అవుతారు మనకి కదా, మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అంతేనా? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి, అర్థమవుతుందని. కరెక్ట్. ఓకే. సో ఇక్కడ సంస్కృతంలో నా గురించి నేను చెప్పుకుంటున్నా, నేను మాట్లాడేటప్పుడు నా గురించి చెప్పినప్పుడు నేను ఉత్తమ పురుష, ఉత్తమ పురుష. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న సినారియోలో నేను శర్మ గారు మాట్లాడుకుంటున్నాం. సో శర్మ గారు నేను మాట్లాడుకున్నప్పుడు, నేను మాట్లాడుతుంటే నేను ఉత్తమ పురుష, శర్మ గారు మధ్యమ పురుష. ఓకేనా? శ్రీనివాస్ సార్ గురించి చెప్పాను అని అన్నాను నేను. సో శ్రీనివాస్ సార్ ప్రథమ పురుష, ఇంగ్లీష్ లో థర్డ్ పర్సన్, ఇక్కడ ప్రథమ పురుష. రాసుకుంటున్నారా అందరూ? అహం ఉత్తమ మేడం పురుష. గారు ఇంకొకసారి చెప్పండి. మేడం గారు ఇంకొకసారి చెప్పండి. నా గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను నా గురించి, నేను ఉత్తమ పురుష. ఓకేనా? నేను మీ గురించి చెప్తున్నాను. ఇప్పుడే క్వశ్చన్ అడిగింది ఎవరండి? నాకు కరెక్ట్ గా పేరు కనిపించలేదు. నేనండి, విజయలక్ష్మి అండి, కోతుకుతి విజయలక్ష్మి. నేను మీరు మాట్లాడుకుంటున్నాం విజయలక్ష్మి గారు. అప్పుడు విజయలక్ష్మి గారు నేను అంటే నేనేమో ఉత్తమ పురుష, నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను విజయలక్ష్మి గారి గురించి మాట్లాడుతున్నాను, అంటే విజయలక్ష్మి గారితోనే మాట్లాడుతున్నాను. అప్పుడు విజయలక్ష్మి గారు మధ్యమ పురుష. మేమిద్దరం కలిసి వేరే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, కృష్ణుడి గురించో రాముడి గురించో చెప్తున్నాను నేను. లేకపోతే ఇందాక నరేంద్ర మోడీ గారి గురించి ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఆయన ప్రథమ పురుష. సో మనకి 3 పురుషాలు ఉంటాయి, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. అర్థమైందా అందరికి? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ ఉంటే అడగండి. ఎవరండి అన్మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరికన్నా డౌట్ చెప్పండి. మేడం, ఇప్పుడు మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రథమ పురుష అవుతుంది. కరెక్ట్. ఓకే. ఫస్ట్ పర్సన్ అనేది ఇంగ్లీష్ లో, ఇక్కడ ప్రథమ పురుష. కరెక్ట్. ఇంగ్లీష్ పెట్టుకుంటే విల్ గెట్ టోటలీ కన్ఫ్యూజ్డ్. మూడో పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రథమ పురుష, అంతే కదండి? కరెక్ట్, అంతే. అమ్మయ్య, కరెక్ట్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటూ రాముడి గురించో కృష్ణుడి గురించో చెప్తుంటే రాముడు కృష్ణుడు మూడో పర్సన్, మనం కాదు, మాట్లాడుకునే వాళ్ళం కాదు, కాబట్టి అది ప్రథమ పురుష. చెప్పండి కల్పన గారు. లేదు మేడం, అది అర్థమైంది, ఆన్సర్ ఇవ్వాలి. ఓకే ఓకే మేడం. ముగ్గురు కాకుండా ఇద్దరే మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉత్తమ పురుషుడు అవుతున్నారు, వినేవాళ్ళు మధ్యమ పురుష అవుతారు, అంతే కదండి? అంతేనండి. ఓకే మేడం, థ్యాంక్స్. ఓకే అండి. అంటే మధ్యమ పురుష అంటే వినేవాళ్ళు. కరెక్ట్. అది కూడా చెప్పండి. మీరు మాట్లాడారు, నేను వింటున్నాను, ఒకే టైంలో ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, కాబట్టి మీరు మీ గురించి చెప్పుకుంటే ఉత్తమ పురుషంలో మాట్లాడుతున్నట్టు, మీరు నా గురించి చెప్తే మధ్యమ పురుషంలో మాట్లాడుతున్నట్టు, నాతో చెప్తే. అర్థమైందా?
శర్మ గారు ఒక్కసారి మీరు రండి, ఆ, ఒకసారి క్లోజ్ గా ఫాలో అవ్వండి. చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అహం రజనీ అస్మి త్వం కిం అసి అంటే నేను శర్మ గారిని అడుగుతున్నాను, నువ్వు ఎవరు అని అడుగుతున్నాను అనమాట. అహం. అంటే ఆయన మధ్య పురుష అయిపోయారు. అంతే అంతే. అర్థమైతోందా ఇప్పుడు? ఎవరికైనా డౌట్ ఉందండి ఇందులో? ఇప్పుడు మనం వేరే వాళ్ళని మీరెవరు అని అడుగుతుంటే అది మధ్యం పురుష, మన గురించి మనం మాట్లాడుకుంటుంటే ఉత్తమ పురుష. మీరు ఎవరు అని ఇప్పుడు ఎవరిని అడుగుతారు? మీ ఎదురుకుండా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళని అడుగుతారు కదా, వాళ్ళు మధ్యమ పురుష. వారు మధ్యం. ఓకే ఓకే, వేరే వాళ్ళు మధ్యం పురుష. కరెక్ట్. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను శర్మ గారు మాట్లాడుకుంటున్నాం. నేను ఫస్ట్ శర్మ గారితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఉత్తమ పురుష. నాకు ఇప్పుడు శర్మ గారు మధ్యమ పురుష. మళ్ళా శర్మ గారు మాట్లాడుతున్నారు. ఆయనకి ఆయన ఉత్తమ పురుష, నేను మధ్యమ పురుష. మీరందరూ పక్కన మాట్లాడితే మీరిద్దరు నా గురించి మాట్లాడితే ప్రథమ పురుష. కరెక్ట్. మీరేం లేదండి, ఇప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతుంటే అది ప్రథమ పురుష. కరెక్ట్, ఉత్తమం. ఏం లేదు, ఇప్పుడు చెప్పింది ఏం చెప్పాను అన్నది ఇవాళ క్లాస్ అయిపోయాక ఆన్సర్ చేసే వాళ్ళని మధ్యమ పురుష అన్నాండి, అంతే కదండి? అంతే అంతే అంతే. ఓకేనా, అర్థమైందా? ఒకసారి వెనక్కి వెళ్ళి ఇవాళ క్లాస్ అయిపోయాక అసలు ఏంటి అనేది మీరు కూడా ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు మీ ఓన్ వర్డ్స్ లో మీరు ఒకటి ఫామ్ చేసుకుని మీకు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు బేసిక్ గా నేను చెప్పేదంతా నాకు అర్థమైంది అనమాట. లాజిక్ అదంతా అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ అలానే ఉంటుంది. ఎవరి ఆలోచన విధాన్ని బట్టి వాళ్ళు ఆ పదాలతో చెప్పుకుంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో అహం అనేది ఉత్తమ పురుష కదా, త్వం మధ్యమ పురుష. కాసేపు ఈ రెండు పక్కన పెట్టి మనము ప్రథమ పురుష గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఉత్తమ పురుషంలో నేను అహం అన్నాను. నేను స్త్రీలింగమైనా అవ్వచ్చు, పుల్లింగమైనా అవ్వచ్చు కదా, అయినా కానీ అహమే అవుతుంది. ఓకేనా? తెలుగులో నేను అన్నాను, నేను పురుషున్నైతే నేను అనకుండా ఇంకోటి ఏమన్నా అంటాడా? అనను కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా నీవు అంటాను తెలుగులో, సేమ్ అలాగే పురుషుడైనా నీవే అంటాను, స్త్రీ అయినా నీవే అంటాను కదా. ఇక్కడ కూడా సేమ్ లాజిక్. త్వం అంటే పురుషులకి పనిచేస్తుంది, స్త్రీలకి పనిచేస్తుంది. సో ఉత్తమ పురుషకి మధ్యమ పురుషకి లింగంతో సంబంధం లేదు. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే నేను ఒక థియరీ లాగా ఇట్లా చెప్పేస్తున్నాను కదా, మీరు ఏం చేయొద్దు, వెళ్ళి కూర్చుని ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలు అని మీకే అర్థమైపోతుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అమ్మో ఇదేంటో చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అని అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక్కసారి క్లాస్ అయ్యాక వీడియో వినేసి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంతే కదా, చిన్నదే కదా విషయము అని అనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎంతసేపు థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష గురించి మాట్లాడుకుందాం కాసేపు ఇవాళ ఈ క్లాస్ లో. ఓకేనా? రామః ఏమండి? అహం ఉత్తమ పురుష, నేను ఉత్తమ పురుషుణ్ణి. అంటే నేను నా గురించి నేను చెప్పుకుంటున్నప్పుడు అది ఉత్తమ పురుష. ఆడవాళ్ళైనా ఉత్తమ పురుషానే, మగవాళ్ళైనా ఉత్తమ పురుషానే. వాళ్ళు త్వం అని చెప్పారు. రెండో సెకండ్ అది చెప్పరా ఒకసారి? త్వం అంటే నీవు. అవునండి, త్వం అంటే నీవు. వరడ్ చెప్పారు. ఏమన్నాలి? వరడ్ చెప్పారు కదా ఏదో. మధ్యమ పురుష. నేను అనేది ప్రథమ పురుష, నీవు అనేది మధ్యమ పురుష. నేను అనేది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష, నేను ఉత్తమ పురుష అనేది ఉత్తమ పురుష, నీవు అనేది మధ్యమ పురుష, అతడు అనేది ప్రథమ పురుష. కరెక్ట్. అలా రాసుకోండి, గుర్తుంటుంది. మేడం ఇక్కడ అహం రజని అస్మిత్వం అది త్వం అని ఇంకొక సెంటెన్స్ అది పూర్తి చేయండి మేడం. అందులో త్వం రామః అసి. రామః
త్వం రామః కిమ్ అసి అని క్వశ్చన్ అన్నమాట. నువ్వు అదే ఎవరై ఉన్నావు అని. లేకపోతే నేను మీరు రాముడై ఉన్నారు అని చెప్పాలనుకోండి, త్వం రామః అసి. మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, తత్వం అసి అని, అందులోంటి అసి తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? త్వం వచ్చినప్పుడు చివర్లో అసి అని వస్తుంది, అయి ఉన్నావు. అహం వచ్చినప్పుడు అస్మి, అయి ఉన్నాను, అలా వస్తుంది. ఓకేనా? ఝాన్సీ గారు మీ డౌట్ క్లియర్ అయిందా? అంటే త్వం ఇందులోని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ 3 ఉన్నాయి మేడం. ఉన్నాయండి. ఫస్ట్ అది. తెలుగులో ఫస్ట్ పర్సన్ ని ఇక్కడ మనం ఉత్తమ పురుష అంటాము. అవును. ఉమ్. మధ్యమ పురుషాన్ని, సెకండ్ పర్సన్ ని మధ్యమ పురుష అంటాము. అవును మేడం. థర్డ్ పర్సన్ ని ప్రథమ పురుష అంటాము. అవును. అర్థమైంది కదా? ఇక్కడ ఈ సెంటెన్స్ లోని అహం అనేది ఉత్తమ పురుషుడు, త్వం అనేది మధ్యమ పురుష. కరెక్ట్. అసి అహం రజనీ అస్మి, త్వం ఝాన్సీ అసి. అర్థమైందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, మిగతా వాళ్ళందరూ ప్రథమ పురుష. అనంతలక్ష్మి గారు, ఉమా గారు, శర్మ గారు, మణి గారు, సత్యలత గారు, విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, అఖిలారెడ్డి గారు, అనుపమ గారు, వీళ్ళందరూ మన ఇద్దరికి ప్రథమ పురుష అవుతారు. ఓకేనా? అవును. మనకి ఉత్తమ పురుషంలో మధ్యమ పురుషంలో లింగ భేదం ఉండదు. స్త్రీలింగమైన అహమే అవుతుంది, పుల్లింగమైన అహమే అవుతుంది. స్త్రీలింగమైన త్వమే అవుతుంది మధ్యమ పురుషంలో, పుంలింగమైన త్వమే అవుతుంది. ప్రథమ పురుషాకు వచ్చేటప్పటికి రాముడు, సీత, పుస్తకం, ఇట్లా లింగాలు మళ్ళొక్కసారి వస్తాయి. చెప్పరా మేడం? మళ్ళొక్కసారి చెప్పరా మేడం? ఎక్కడి నుంచి చెప్పమంటారు? అదే ఇప్పుడు హమ్ అనేది స్త్రీ ఆ పురుషుని అహం. తోటి ఇప్పుడు మీరు తెలుగులో నేను అంటారా? మీరు అహం. స్త్రీ కదా, మీరు తెలుగులో నేను అని మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరన్నా అబ్బాయి అయిన వాళ్ళు వేరే ఏమన్నా చెప్తారా? వాళ్ళు కూడా నేనే అంటారు కదా. అదే ఇక్కడ చెప్పింది నేను. అర్థమైందా లక్ష్మి గారు? ఎస్ మ్యామ్, ఎస్. అంతే, చిన్న విషయమేనండి, పెద్దగా ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఎక్కువ మాటలు చెప్తుంటే ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది, అంతే. ఇప్పుడు అర్థమైంది కదా అందరికి? అందరూ ఒకటే పేజ్ లో ఉన్నారు కదండి? ఇప్పుడు ముందు ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఏం రాసుకోవాలి ఇప్పుడు? 3 పురుషాలు ఉంటాయి. ప్రథమ అవునండి. పురుష, ముందు మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ముందు ఉత్తమ ప్రథమ పురుష పురుష అంటే రాసుకో. మనం ఫస్ట్ ప్రథమ పురుషతో స్టార్ట్ చేద్దాం. ప్రథమ పురుష. ఉమ్. అహం అంటే ప్రథమ రాముడు. పురుష. అహం అంటే ఉత్తమ పురుష, అహం. త్వం అంటే మధ్యమ పురుష. ఇతరులు మన మాట్లాడే ఇద్దరం కాకుండా వేరే వాళ్ళందరూ ప్రథమ పురుష. అని ముందు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాసుకోమంటారు. రాసుకునేటప్పుడు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని రాసుకోండి. ఆహా. ఉత్తమ పురుష నేను నా గురించి చెప్పేటప్పుడు ఉత్తమ పురుష వాడుతున్నాను. తర్వాత నేను ఎదుటివాడి గురించి చెప్తున్నప్పుడు అది మధ్యమ పురుష. నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాడి గురించి నేను చెప్పేటప్పుడు అది మధ్యమ పురుష. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఎవరి గురించో చెప్తుంటే అది ప్రథమ పురుష. మధ్యమ పురుషంలో వచ్చే పదం ఏమిటి? త్వం. ఉత్తమ పురుషంలో వచ్చేది అహం. అహం. ఇప్పుడు ప్రథమ పురుషంలో ఎక్కువ విషయాలు మనం తెలుసుకుందాం ఇవాళ. మధ్యమ పురుషాన్ని, ఉత్తమ పురుషాన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి. ఈ క్లాస్ అయిపోయాక మళ్ళీ వేరే రోజు నేర్చుకుందాం మళ్ళీ వాటి గురించి. ఇప్పుడు ప్రథమ పురుష చెప్తారా? అవునండి, చెప్పండి. ప్రథమ పురుష ఏంటి? మీరు మ్యూట్ లో ఉండండి, నేను చెప్తాను. ప్రథమ పురుష అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ప్రథమ పురుష అవుతారు. ఇప్పుడు నేను శర్మ గారు మాట్లాడుకుంటూ అనుపమ గారి గురించో, మల్లికార్జున్ గారి గురించో, పద్మావతి గారి గురించో, సరస్వతి గారి గురించో, మాధవీలత గారి గురించో చెప్తున్నాను అనుకోండి, వీళ్ళందరూ వరుసగా ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ గా ప్రథమ పురుషంలో ఏకవచనం అవుతారు. ఓకేనా? అందులో అనుపమ గారు అంటే స్త్రీలింగం, మల్లికార్జున్ గారు అంటే పుల్లింగం, పద్మావతి గారంటే స్త్రీలింగం, సరస్వతి గారంటే స్త్రీలింగం, మాధవీలత గారంటే స్త్రీలింగం. ఇట్లా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా?
ఓకే మ్యామ్. హా. సో మనం జనరల్ గా యూజ్ చేసే శబ్దాలు చెప్తాను. రామః, కృష్ణః, శివః, అధ్యాపకః, బాలకః, ఇవన్నీ పుల్లింగ శబ్దాలు. ఇవి ప్రథమ పురుషంలో వాడుతున్నట్టు మనము. ఓకేనా? నేను రాముడితో డైరెక్ట్ గా మాట్లాడితే పురుషం మారుతుంది. నేను రాముడి గురించి ఎవరితోనో చెప్తుంటే రాముడు ప్రథమ పురుషంలో ఉన్నాడు. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మీకు తెలిసిన పుల్లింగ పదాలు చెప్పండి. 4-5 చెప్పండి. గణేశః, గణేశః, ఉత్తమం. నెక్స్ట్ రామః, రామః, కృష్ణః, శివః, సురేశః, శివః, శివః, వెరీ గుడ్. దత్తాత్రేయః, దత్తాత్రేయః. అర్చన గారు మీరు వీడియో కృష్ణః. థ్యాంక్ యూ. హనుమాన్, ఆంజనేయః, ఉత్తమం, వెరీ గుడ్. చైతన్యః, ఓకే, వెరీ గుడ్. సో ఇవన్నీ ఏకవచనం పదాలు కదా, ఒక్కొక్కళ్ళనే రిఫర్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు మనకి బాలకః అంటే ఒక బాలుడు. చాలా మంది పిల్లలు ఉంటే అప్పుడు బహువచనం వస్తుంది అక్కడ కదా. బాలకాహ, దీర్ఘం వస్తుంది. విసర్గలు ఉంటాయి, దీర్ఘం వస్తుంది. బాలకః, బాలకాహ. వృక్షః, వృక్షాః. గ్రంథః, గ్రంథాః. పాఠః, పాఠాః. అధ్యాపకః, అధ్యాపకాః. రామః, రామాః. కృష్ణః, కృష్ణాః. శివఃకి చెప్పండి. శివాః. ఇవి ఎలా ఎండ్ అవుతున్నాయి మీకు చివర్లో ఎలా వినిపిస్తోంది? ఆహా. శివ అన్నది సింగులర్, శివ అన్న సింగులర్ మేడం. శివ అంటే ఫ్లోరల్ అంటున్నారు. అంటే చాలా మంది శివుళ్ళు. శివాహ అంటే చాలా మంది శివుళ్ళు. అది రామః ఒక రాముడు. వాచకంగా వాడుతున్నామా లేదు అంటే శివ అంటే ఎక్కువ మెనీ అని అంతే, బహువచనం. ఓకే. శివః, శివాః. కృష్ణః, కృష్ణాః. ఇలా బహువచనం అన్నమాట. ఇది ఏకవచనం. కృష్ణః, కృష్ణాః బహువచనం. ఓకేనా మేడం? అర్థం చెప్పండి మేడం, ఇప్పుడు చెప్పండమ్మా. ప్లూరల్ కి బాల కాకి దీర్ఘం ఇచ్చి విసర్గ. అంతే, విసర్గలు ఎలాగో ఉంటాయి, కాకి దీర్ఘం ఇస్తే సరిపోతుంది. అలాగే మాకి దీర్ఘం ఇచ్చి విసర్గ. అంతే, విసర్గలు అలాగే ఉంటాయి అని చెప్పాను కదా ఆల్రెడీ మగవాళ్ళకి. ఒక్క నిమిషం అండి లలిత గారు. రామః అన్నప్పుడు విసర్గ ఉంటుంది కదా రాముడికి. అవును కదా, అందుకని ఊరికి దీర్ఘం పెట్టండి చాలు. రామాః అంటే ప్లూరల్ అయిపోతుంది. రామః అంతే. రామః, రామాః. కృష్ణః, కృష్ణాః. అంతే. నాగరాజేశ్వరి గారు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఎవరికన్నా అర్థమైందా ఆవిడ చెప్పింది? లేదు మేడం. ఒక్కసారి లీవ్ అయి వస్తారా మీరు? లీవ్ అయినండి. సో ఇట్లా ఇవన్నీ ఓన్లీ మేల్ జెండర్ కి ఇప్పుడు ఇవన్నీ శివ రామాః. కరెక్ట్ కరెక్ట్. మనం లాస్ట్ క్లాస్ లో కొన్ని ఐటమ్స్ అంటే మనుషుల పేర్లు అయితే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారండి. రామః, కృష్ణః, శివః ఇవన్నీ మీరు గుర్తుపడతారు. ఇది పుల్లింగము, ఇది స్త్రీలింగము అని. మనకి వృక్షః, గ్రంథః, పాఠః ఇట్లాంటివి మీరు గుర్తుపట్టలేరు కదా. సో ఇలాంటి వాటిని మనం లిస్ట్ చేసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో, మీకు గుర్తుందా?
పుంసకలింగం. పుంలింగాలు ఇవన్నీ ఏం నపుంసకలింగం కాదు. పుంలింగాలు పుంలింగాలు వృక్షాహ అన్నది నపుంసకలింగమే కదండి. కాదండి. కాదు పుంలింగమే. ఒకసారి నేను చెప్తానండి, అందరూ మ్యూట్ అయిపోండి, డౌట్ ఉన్న వాళ్ళు మాట్లాడండి. వృక్ష మనకి తెలుగులో ఏంటి? వృక్షం అనేది నపుంసకలింగము, పుస్తకం అనేది నపుంసకలింగము, గ్లాస్ అనేది నపుంసకలింగము, చెంచా అనేది నపుంసకలింగము, ఇట్లా ఫిక్స్డ్ అయిపోయాయి కదా. మనకి ఇక్కడ సంస్కృతంలో అలా ఉండదు. కొన్ని మనకి వస్తువులైనా కానీ అవి నపుంసకలింగం కాదు, అవి పుల్లింగం కానీ స్త్రీలింగం కానీ అవుతుంది. చీర మీరు ఏ లింగం అంటారు తెలుగులో? కట్టుకుంటారు కాబట్టి స్త్రీలింగం. అలా అలా రూల్ లేదండి, థంబ్ రూల్ లేదు. ఓకేనా? ఆడవాళ్ళు కట్టుకుంటారు, ఆడవాళ్ళు చెప్తారు కాబట్టి ఇట్లా రూల్ ఏమీ లేదు. మనకి ఎక్స్పీరియన్స్ తో ఒక్కొక్క పదాన్ని, దాని శబ్దం అంటారు. ఈ శబ్దాన్ని మనం తెలుసుకుంటూ 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 లింగాలు తెలుసుకోవాలి, అంతే. ఓకేనా? శబ్దాన్ని బట్టి లింగం అన్నది తెలుసుకోవాలి. అది స్త్రీలింగమా పురుషలింగమా నపుంసకలింగమా అన్నది అంతే. శబ్దం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి, దాని అర్థాన్ని బట్టి వాళ్ళు, ఇప్పుడు మనకు ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ లో రాస్తారు ఇది పుంలింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా అని అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది బాగా ఎక్స్పీరియన్స్ తోనే ఒక్కొక్క శబ్దము తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పేశాను. వృక్ష, గ్రంథ, పాఠ. లాస్ట్ వీక్ ఇంకా ఏం చెప్పాను? పుస్తకం, అది నపుంసకలింగం. కలం, పుష్పం, పుస్తకం, భోజనం, హలం, పుష్పం, అన్నం, వృక్షం, జలం, ఇవన్నీ నపుంసకలింగాలు. అదే 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 అందుకోసం రాసిన అడుగుదామని మిమ్మల్ని. పుంలింగం గురించి చెప్తున్నాను నేను. పాఠ, గ్రంథ, వృక్ష. ఇంకా ఏమన్నా చెప్పానా? నేను ఇప్పుడు కొత్తవి చెప్పానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మేడం వృక్ష అంటే పుల్లింగం గ్రంథ, పాఠ రాస్తున్నాం. మేడం ఒక్క నిమిషం అండి, ఎవరో 2-3 ఒకేసారి మాట్లాడుతున్నారు కదా, కన్ఫ్యూజన్ గా ఉంది. వృక్ష పుల్లింగం కరెక్ట్, రాసుకోండి. వృక్షము అంటే నపుంసకలింగం అవుతుందా? అవ్వదు. వృక్ష అనేదే మనకి పుల్లింగం అంతే. శబ్దము వృక్ష అదే రూపంలో ఉంటుంది. వృక్షం అనేది దాని వేరే రూపము, తర్వాత చెప్పుకుందాం దాని గురించి. మేడం ఇప్పుడు విసర్గ ఉంటే అలా అలా అనుకోవచ్చా మేడం? ప్రస్తుతానికి ఎస్, ఒక ఫస్ట్ 5-6 క్లాసెస్ కి అలా అనుకోండి. ఓకేనా? తర్వాత ఎక్సెప్షన్స్ వస్తాయి, అప్పుడు మనకి తెలుస్తుంది. ఓకేనా మేడం? పాఠ అన్నారు కదా మేడం, అండ్ పాఠ అంటే ఏంటి మీనింగ్ ఏంటి మేడం? పాఠం అండి. పాఠం అన్న, ఓకే. ఒక పాఠం. గ్రంథ, గ్రంథము, ఒక గ్రంథం. అవి పుల్లింగాలు. పాఠాలు అని చెప్పడానికి పాఠ దీర్ఘం పెట్టండి అంతే. ఇప్పుడు అదే చేద్దాం మనం ఎక్సర్సైజ్ లో, అదే చేద్దాం. స్త్రీలింగం ఇవి కూడా తెలుసుకున్నాక మనం ఎక్సర్సైజ్ లో చేద్దాం. ఓకేనా? బాలిక అనేది స్త్రీలింగం, ఒక అమ్మాయి. ఓకేనా? బాలికాహ అంటే చాలా మంది బాలికలు. అధ్యాపిక టీచర్, అధ్యాపికాహ ప్లూరల్. రోటికా ఒక రొట్టె, రోటికాహ దీర్ఘం. ఆల్రెడీ దీర్ఘం ఉంది, దానికి విసర్గలు పెట్టాం. ఇక్కడ రామ శబ్దంలో విసర్గ ఉంటే దానికి దీర్ఘం పెట్టాం, ప్లూరల్ అయిపోయింది. ఇక్కడ దీర్ఘం ఉంది, విసర్గలు పెట్టాం, ఇది ప్లూరల్ అయిపోయింది. బాగుందా? రామః, రామాః, సీతా, సీతాః, బాలికా, బాలికాః, రోటికా, రోటికాః, శాటికా. శాటిక అంటే చీర, కానీ ఇక్కడ స్త్రీలింగం మనకి సంస్కృతంలో. శాటికాః. కథా, కథ కూడా స్త్రీలింగం. కథాః. ఇక మనకి పేర్లలో మామూలే. సీత, సీతాః. కల్పన, కల్పనాః. శైలజ, శైలజాః. విజయ, విజయాః. అంటే విజయ అన్నప్పుడు ఒక విజయ గురించి చెప్తున్నట్టు.
విజయాహ అంటే చాలా మంది విజయాల గురించి చెప్తున్నాము. ఓకేనా? మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనకి అకారాంత పుల్లింగము, ఇకారాంత పుల్లింగము, ఉకారాంత పుల్లింగము, ఇట్లా చాలా శబ్దాలు ఉంటాయి. మనం ఓన్లీ అకారాంత పుల్లింగం నేర్చుకుంటాం ఇప్పుడు ఈ లెవెల్లో. ఆకారాంత స్త్రీలింగం నేర్చుకుంటాం. ఇకారాంత స్త్రీలింగం ఉంటుంది, ఉకారాంత స్త్రీలింగం ఉంటుంది, ఇంకా 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 చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి మనకి. మనం కన్ఫ్యూజన్ వచ్చేవన్నీ నేర్చుకుని ఫస్టే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఇవి క్లారిటీగా నేర్చేసుకుని తర్వాత కొత్త వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు రజనీ ఉంది, అది ఈకారాంత స్త్రీలింగం. రాధిక ఉంది, అది ఆకారాంత స్త్రీలింగం. సో మనం ఇట్లా రాధిక, రమ, లత ఇట్లా ఉన్న శబ్దాలు మాత్రమే నేర్చుకుంటాం అన్నమాట ఈ లెవెల్లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ దాకా? సింగులరు ప్లూరల్ నేర్చుకున్నాం కదా. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్దాం. మేము అకారాంతకాలంటే చివరి ప్రొనౌన్సియేషన్ అకారం పలుకుతుంది అంతే అంతే. ఇకారాంతం అంటే చివరికి ఈ పలుకుతుంది. పర్ఫెక్ట్. ఓకే ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు రజనీ రాదు కదా మేడం గారు ఇందులో. రజనీ రాదు. జయంతి, పద్మావతి, రమాదేవి, మాధవి, శ్రవంతి ఇట్లా అన్ని ఈకారాంతాలు. చూసారా మనకి లిస్ట్ లో డిస్ప్లే అయ్యేవి కూడా అన్ని ఈకారాంతాలే డిస్ప్లే అయ్యాయి ఇప్పుడు. ఓకేనా? ఇంతవరకు అందరికి అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ లేవు కదండి? ఇంకొంచెం చిన్న విషయం చెప్పుకుందాం. చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఫెమినైన్ లో అధ్యాపిక చెప్పారు కదా, అది మాస్కులైన్ జెండర్. మాస్కులైన్ కూడా అధ్యాపక, అధ్యాపకాహ. మీరు రాసుకునేటప్పుడే సింగులర్ ప్లూరల్ రాసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇటు పుల్లింగం సింగులర్ ప్లూరల్, అటు స్త్రీలింగం సింగులర్ ప్లూరల్. మీకు రోజు కొన్ని కొన్ని శబ్దాలు ఇంట్రడ్యూస్ చేస్తూ సింగులర్ ప్లూరల్ వాటిని గురించి డిస్కస్ చేస్తూ, అలాగే క్రియాపదాలు అంటే ఏమనుకున్నాం, వాటిని ఏమంటాం అనుకున్నాం? ధాతువులు అంటాం. అలా కొన్ని ధాతువులు కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? రాముడు చదువుతున్నాడు. చదవడానికి పఠ్ అనే ధాతువు వాడతాం. ఓకే, రాముడు చదువుతున్నాడు అని చెప్పాలి అంటే రామః పఠతి. ఇక్కడంతా వర్తమాన కాలమే వాడతాం మనం కొన్ని రాళ్ళు. ఓకేనా? ఒక్క నిమిషం అండి. రామః పఠతి, రాముడు చదువుతున్నాడు. మనకి మనకి తెలుగులో అయితే రాముడు చదువుతున్నాడు, సీత చదువుతోంది అంటాం, చదువుతున్నది అంటాం. సంస్కృతంలో ఆ భేదం లేదు. మళ్ళా ఇక్కడ క్రియాపదం మారదు. పుల్లింగము స్త్రీలింగంకి క్రియాపదం సేమ్ ఉంటుంది. రామః పఠతి, సీతా పఠతి, కృష్ణః పఠతి, లతా పఠతి, కల్పనా పఠతి, శివః పఠతి, బాలకః పఠతి, బాలికా పఠతి. అర్థమైందా అందరికి? అర్థం కాని వాళ్ళు తొందరగా చెప్పండి. బాలిక అన్నప్పుడు బహువచనం కదండి, మరి పఠతి అని ఎలా వస్తుంది? పఠంతి కదా. నేను బహువచనం చెప్పలేదండి, సింగులరే ఏకవచనం స్త్రీలింగం. కరెక్ట్. స్త్రీలింగమైనా పుల్లింగమైనా ఏకవచనానికి పఠతి, పఠతి, లిఖతి, ఖాదతి. పఠతి అంటే చదువుతున్నాడు, చదువుతున్నది. బాలికా పఠతి అంటారా మేడం? బాలికా పఠతి, దీర్ఘ విసర్గలు పెట్టలేదు నేను. బాలికా పఠతి అంతే. పఠ్ అనేది ధాతువు, పఠతి అనేది ప్రథమ పురుషంలో క్రియాపదం ఏకవచనానికి. అర్థమైందా? రాసుకుంటాం మేడం, ఒకసారి రాసుకోండి. పఠతి ప్రథమ పురుష ఏకవచనంలో క్రియాపదం, అది పఠ్ అనే ధాతువు నుంచి వచ్చింది.
సంస్కృతంలో ఏంటి అంటే అన్ని ధాతు రూపాల్లో క్రియాపదాలు ఉంటాయి. వాటికి ఏదన్నా ఒక ఎండ్ అంటే ఒక ప్రత్యయం అంటారు దాన్ని. వాటి గురించి మనకి డీటెయిల్డ్ గా తర్వాత తెలుసుకుంటాం. జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాను మీకు. మీరు నాకు ప్రత్యయం అని అవుతున్న పేరు కూడా చెప్పకపోయినా పర్వాలేదు. దానికి చివర్లో ఒకటి తగిలిస్తామన్నమాట. అది తగిలిస్తే క్రియాపదం అవుతుంది. ధాతువుకి వెనకాల ఒక తోక తగిలిస్తే క్రియాపదం అవుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. శబ్దాలైనా అంతే. పురుష ఏకవచనం అవుతుంది కదండి. అంతే. పఠతి, పఠ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దానికి రూపము పఠతి. అది ప్రథమ పురుష ఏకవచన రూపము. ఇందులో ఎవరికన్నా డౌట్ ఉందా? పఠతి, లిఖతి, ఖాదతి, క్రీడతి, ధావతి, నమతి ఇవన్నీ క్రియాపదాలు. ప్రథమ పురుషంలో ఉన్నట్టు ఇవన్నీ. మేడం పట్టధాతువుకి పట్టతి తగిలిచ్చాం కాబట్టి అది క్రియాపదం అయింది కదా మేడం గారు? కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అండి? దావతి అంటే ఏంటి మేడం? పరిగెట్టడం, పరిగెట్టడం. గచ్చతి అంటే వెళ్ళడం, వెళ్ళిపోవడం. ఇట్లా వెళ్తున్నాడు అని చెప్పడం అన్నమాట. మళ్ళా ఈ ప్రథమ పురుషంలో ఉన్నవి మనం చెప్తున్నాం కాబట్టి వర్తమాన కాలంలోనే తెలుసుకుంటున్నాం మనం. పఠతి అంటే చదువుకుంటున్నాడు, లిఖతి రాసుకుంటున్నాడు, ఖాదతి తింటున్నాడు, ఇట్లా. గచ్చతి వెళ్తున్నాడు. దీనికి రివర్స్ ఆగచ్చతి వస్తున్నాడు. నయతి తీసుకువెళ్తున్నాడు, ఆనయతి తీసుకువస్తున్నాడు. ఇట్లా ఇవన్నీ క్రియాపదాలు అన్నమాట. ఓకేనా? క్రియాపదం రాసుకుని దాని అర్థం రాసుకోండి. అప్పుడు మీకు కొన్నాళ్ళు గుర్తుంటుంది. ఓకేనండి? మళ్ళొకసారి చెప్పండి మేడం. క్రియాపదాలు ఒకసారి చెప్పరా? నేను ఆర్డర్లో గుర్తుపెట్టుకుని చెప్పను, అంటే వచ్చినవి గుర్తొచ్చినవి చెప్పేస్తున్నానండి, రాసుకోలేదు నేను. మీరు వీడియోలో విని రాసుకోండి. పఠతి, లిఖతి, ధావతి, నయతి, గచ్చతి ఇవన్నీ చెప్పాను కదా. ఒక్కసారి వీడియోకి వెనక్కి వెళ్ళి ఒకసారి మీనింగ్స్ అన్ని రాసేసుకోండి. మీనింగ్స్ అన్ని చెప్పాను, నేను రాసుకుని చెప్పట్లేదు, గుర్తున్నవి చెప్తున్నాను. అన్ని కవర్ చేద్దాం ఏ రోజుకి ఆ రోజు. మీకు లాస్ట్ లో ఒక 5 క్రియాపదాలు, వీలైనంత వరకు ఒక 5 అకారాంత పుల్లింగాలు, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు కుదిరినన్ని రోజులు కొత్త కొత్తవి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ధావతి అంటే మీనింగ్ మేడం? పరిగెట్టడం అండి. పరిగెడుతున్నాడు ధావతి అంటే. పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నది ఏకవచనం ప్రథమ పురుష. ఈ పదాలు అర్థం చేసుకోండి. ప్రథమ పురుష ఏంటి, ఉత్తమ పురుష ఏంటి, మధ్యమ పురుష ఏంటి, ఇవి అర్థం చేసుకుంటే మీకు తర్వాత వెళ్తున్న కొద్దీ మాట్లాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బహువచనం ఒక్కటి తెలుసుకుందామా? బాలకః పఠతి, బాలకుడు చదువుతున్నాడు. బాలకాః పఠంతి. తీకి దీర్ఘాలేం లేవండి. నేను వీలైనంత వరకు నా ప్రొనౌన్సియేషన్ లో అర్థమయ్యేటట్టే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడన్నా బై మిస్టేక్ కొంచెం తేడా వినిపిస్తే అడగండి. బాలకాః పఠంతి, బాలికాః పఠంతి. మనం అనుకున్నాం కదా, స్త్రీలింగానికైనా పుల్లింగానికైనా ఒకటే ఉంటుంది మన క్రియాపదం. మేడం ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. చిన్న పని ఉంది, నేను లీవ్ అవుతానండి ఇవాళకి. పర్వాలేదండి, చెప్పక్కర్లేదు, లీవ్ అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. బాలకః పఠతి, బాలకాః పఠంతి, బాలికా పఠతి, బాలికాః పఠంతి. అర్థమైందా అందరికి? ఒక బాలుడు చదువుతున్నాడు, చాలా మంది బాలులు చదువుతున్నారు. ఒక బాలిక చదువుతుంది, చాలా మంది బాలికలు చదువుతున్నారు. ఛాత్రః అంటే స్టూడెంట్. ఛాత్రః లిఖతి, ఛాత్రాః లిఖంతి. ఛాత్రా లిఖతి. బాలకాః రెండు ఒకటే వస్తుందండి, అనేకం ఒకటి అంతేనండి. ఒక్కసారి మిస్ అయ్యాను కొంచెం. బాలకః
బాలకాహ, బాలికా బాలికాహ, అది ఏకవచనం బహువచనం రూపాలు. ఛాత్ర అనేది పుల్లింగం, ఛాత్ర అనేది స్త్రీలింగం, కానీ ఈ రెండింటికి బహువచనం ఛాత్రాహ వస్తుంది. రామహకి రామాహ దీర్ఘం పెట్టి విసర్గలు అలాగే ఉంచేసాం. ఛాత్రహకి ఛాత్రాహ చేసాం. స్త్రీలింగంలో ఛాత్రా అని ఉంది, బహువచనం ఛాత్రాహ అయింది. రెండు బహువచనాలు సేమ్ ఉంటాయి. ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కొంచెం ముందుకు. మామూలుగా బాలకహ అన్నది ఇది ఇదో ఏకవచనం అవుతుంది, బాలకాహ అన్నది బహువచనం అవుతుంది, అంతే కదా? ఏదైనా అంతే. కరెక్ట్ కరెక్ట్. ఎవరండి? ఒక్కళ్ళే అడగండి, మళ్ళీ ఇంకోళ్ళు తర్వాత అడుగుతారు. కానీ బాలకాహ పఠతి అని రాయాలా మేడం? బాలకాహ పఠంతి, బాలకః పఠతి, బాలకాహ పఠంతి. బహువచనములో పఠంతి వస్తుంది. బాలకాహ అంటే బహువచనం కదా, చాలా మంది బాలకులు అని, కాబట్టి చదువుతున్నారు. మేడం ఛాత్ర అంటే స్టూడెంట్. స్టూడెంట్ మేడం ఛాత్రతో సెంటెన్స్ చెప్పారు కదా మేడం, ఏంటి? ఛాత్రః పఠతి, ఛాత్రాః పఠంతి. పఠతి లేకపోతే లిఖతి పెట్టుకోండి, రాస్తున్నారు అని, అంతే. ఇంకా అంత సింపుల్ గానే ఒక్కొక్క దాంతో మీరు 100 సెంటెన్సెస్ చేసుకోవచ్చు. చెప్పండి మేడం. ఇక్కడ బాలిక అంటే స్త్రీలింగం కదా మేడం, ఇక్కడ బాలికకు విసర్గ పెట్టకూడదు కదా? బాలికా అనేది స్త్రీలింగం ఏకవచనం, బాలికాహ అంటే స్త్రీలింగం బహువచనం. అంటే బహువచనం విసర్గ పెట్టాలి. ఒక్క నిమిషం. కస్తూరి గారు చెప్పండి. బహువచనంకైతే విసర్గ పెట్టాలి, ఏకవచనంకి విసర్గ పెట్టకూడదు. కరెక్ట్. అంటే ఓన్లీ దీర్ఘం పెట్టాలి ఏకవచనం. కరెక్ట్. బాలికా ఏకవచనం, బాలికాహ బహువచనం. అక్కడ బాలిక దీర్ఘాలు ఉంటాయి, విసర్గలు ఉండవు. బాలిక పఠతి. పుల్లింగం అయితే రెండిటికి విసర్గలు ఉంటాయి, స్త్రీలింగం అయితే సింగులర్ కి విసర్గ ఉండదు. కరెక్ట్. ఓకే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పుల్లింగం అయితే ఫస్ట్ ఏకవచనానికి విసర్గలు ఉంటాయి, బహువచనానికి దీర్ఘము విసర్గలు ఉంటాయి. స్త్రీలింగం అయితే దీర్ఘం ఉంటుంది ఏకవచనానికి, బహువచనం అయితే దీర్ఘము విసర్గలు ఉంటాయి. కరెక్ట్. ఏది లేదో అది యాడ్ చేస్తున్నాం, అంతే తేడా. సంస్కృతంలో ప్రతి దానికి అంతేనండి. ఒక చిన్న ఈకారము, ఒక చిన్న విసర్గ, ఒక చిన్న దీర్ఘంతో ఆ పదానికి అర్థం మారిపోతుంది. ధాతువు అవనండి, శబ్దం అవనండి, ఏదైనా సరే. ఓకేనా? కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, అది నేను చెప్పేది. చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పుల్లింగం స్త్రీలింగం రెండు ఛాత్రాహ అని పెట్టుకోవాలా మేడం? దీర్ఘాలు రెండు, బహువచనానికి దీర్ఘము అదే వస్తుంది, ఛాత్రాహ అనే వస్తుంది. కరెక్ట్. అరే దీర్ఘము ఛాత్రాహ అంతే. విసర్గలు దీర్ఘం రెండు ఉంటది. ఉమా గారు చెప్పండి. మేడం అది ధాతువు ఈ పఠంతి అనేది మటుకు రెండింటికి ఒకటే. కరెక్ట్. ఏకవచనమైనా అంతే, బహువచనమైనా అంతే. సింగులర్ లో చేంజ్ అవ్వనట్టుగా ప్లూరల్ లో కూడా చేంజ్ అవ్వదు, ఇద్దరికి ఒకటే. ఉత్తమం. కరెక్ట్. పర్ఫెక్ట్. కరెక్టే చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? శర్మ గారు మీరు చెప్తారా 5 క్రియాపదాలు? చెప్పండి పద్మజ గారు. ఇప్పుడు బహువచనంలో ఏకవచనం అయితే బాలకాహ పఠంతి అని చెప్పారు కదండి, అలాగే బహువచనం అండి. బహువచనం బాలకః పఠతి అంటే ఏకవచనం, బాలకాహ పఠంతి అది బహువచనం. ఓకేనండి. అంటే బహువచనంలో అయితే దీర్ఘం ఉంటుంది, ఏకవచనంలో దీర్ఘం ఉండదు, విసర్గలు ఉంటాయి. బహువచనంలో విసర్గలు దీర్ఘాలు రెండు ఉంటాయండి. పుల్లింగం అయితే విసర్గలు ఏకవచనంలో ఉంటాయి, దీర్ఘం ఉండదు. అదే స్త్రీలింగంలో అయితే ఏకవచనంలో దీర్ఘం ఉంటుంది, విసర్గలు ఉండవు. మీరన్నీ గమనించండి. మీరు నేను చెప్పినట్టు అలా వినడం కాకుండా ఒకసారి గమనించండి ఆ పదాలు ఎలా ఉన్నాయో, అప్పుడు
సారీ అండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను, డౌట్ వచ్చి అడిగానండి. ఓకే అండి. 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి. మీరు 3:55 కల్లా జాయిన్ అయిపోతే మీరు క్లాస్ మంచిగా ఫాలో అవ్వగలుగుతారు. ఓకేనా? ఓకే మేడం ఆ, ఒకటి ఇది చెప్పండి. క్లాసెస్ ఎవ్రీ ట్యూస్డే ఉంటుందండి. ఇది ప్రొసీజర్ ఏంటి? ఈ రోజే జాయిన్ అయ్యాను నేను. ఎవ్రీ ట్యూస్డే 4 o'clockకి క్లాస్ ఉంటుందండి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక ప్రాక్టీస్ క్లాస్ యాడ్ చేస్తాము. అందులో మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు ఓన్గా చేసేసుకోవచ్చు, చిన్న చిన్న విషయాలే కాబట్టి. కొంచెం అలవాటు అయ్యి కొంచెం ఉన్నాక ఒక ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీలోనే ఒకళ్ళు లీడర్గా తీసుకునో లేకపోతే మీలో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ప్రాక్టీస్ చేయించుకోండి. మేడం ఇది ఎన్ని క్లాసెస్ అయినాయండి ఈ రోజుకి? ఇది సెకండ్ క్లాస్ అండి. ఒకటి ఇంట్రొడక్షన్ క్లాస్ అయింది. లాస్ట్ వీక్ కూడా ఏమి ఎక్కువ నేర్చుకోలేదు. ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మన గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. వెంటనే క్లాస్ అవ్వగానే మీరు మిస్ అయిన క్లాస్ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఓకే మేడం, జై గురుదత్. లైవ్ క్లాస్ లో ఉంటే ఏంటంటే మీకు డౌట్ అడగడానికి అవకాశం వస్తుంది. ఓకేనా? జై శ్రీకృష్ణ అండి. మేడం నమస్తే మేడం. నమస్తే. బాలిక పఠతి అంటే బాలిక చదువుతుందండి. బాలిక అనకూడదండి, అది బాలిక అంటే స్త్రీలింగం. సో దానికి బాలిక అని దీర్ఘం పెట్టాలి. బాలిక అంటే ఆడపిల్లలు కదండి. ఒక పాప, ఒక అమ్మాయి, ఒక బాలిక ఒకటే. బాలిక అంటే ఒక స్త్రీలింగం, ఒక అమ్మాయి అని అర్థం. బాలికాహ విసర్గ పెడితే అప్పుడు ప్లూరల్ అవుతుంది. బాలిక పఠతి అంటే అమ్మాయి చదువుతుంది, అంతే కదండి? కరెక్ట్. బాలికాహ పఠంతి, అంతేనండి? ఉత్తమం, కరెక్ట్. అంటే అమ్మాయిలు చదువుతున్నారు. వెరీ గుడ్. అబ్బాయిలైతే బాలక అండి, బాలక అండి. అబ్బాయిలైతే బాలకాహ, అంతేనండి? బహువచనం. అబ్బాయిలు పఠతి పఠంతి ఒకటే కదండి? పఠతి పఠంతి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్. పఠతి ఏకవచనం శబ్దము, పఠంతి బహువచనం. అంతే. ఈ రోజు జాయిన్ అయ్యానండి. ఓకే అండి, వెరీ గుడ్. ఒక రిక్వెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ సిన్సియర్ గా నేను ఒకటే రిక్వెస్ట్ అండి, అందరికి పెన్ను పేపర్ పెట్టుకుని బుక్ లో రాసుకోండి. ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు ఆ బుక్ ఒకటే బుక్ లో పెట్టుకుని అన్ని రాసుకుంటూ ఉంటే శబ్దాలు మీకు ఫర్దర్ గా వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే ఒక 4-5 శబ్దాలు తెలుసుకుంటున్నారు, ఫర్దర్ గా వెళ్ళినప్పుడు చాలా ఉంటుంది. కాబట్టి రాసుకోవడం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా బుక్ ఉంటుందండి? అంటే ప్రస్తుతానికి మేము ఏమి బుక్స్ కొనుక్కోమని గానీ అలా బుక్స్ చూడమని ఏం చెప్పట్లేదు. మీరు చెప్పింది మేము రాసుకోవాలి. అంతే అంతే. మాకు కావాల్సింది అంతేనండి. మీరు ఓన్ గా నోట్స్ లో రాసుకుంటే మనం కొత్త శబ్దాలు నేర్చుకుంటున్నాం కదా, కొత్త భాష కదండి, గుర్తుండదు. మనం ఎప్పుడు వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అంతే కదా. అంటే ఇప్పుడు ఇది గ్రామర్ కిందే వస్తుంది కదండి. మాట్లాడడానికి సులువుగా ఉండేటట్టు సంస్కృతం నేర్పిస్తున్నామండి. అదే అంటే గ్రామర్ తెలియకుండా మాట్లాడితే తప్పులు వస్తాయి కదా. కానీ మనం గ్రామర్ ఒక్కటే నేర్చుకుంటూ పోతే మాట్లాడడం అనేది వెనకబడిపోతాం కదా. సో కొంచెం గ్రామర్, కొంచెం మాట్లాడడం కలిపి. అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు తేడా అంటే అది గ్రామర్దే కదా. అవునండి, ఆ టాపిక్స్ ఉంటాయి, ఈ టాపిక్ ఉంటుంది, రెండు కలిపి మెల్లిగా వినండి. చెప్పండి. బాలకః ఖాదతి. బాలకః ఖాదతి. ఖాదతి బాలుడు తినుచున్నాడు. బాలకాః ఖాదంతి బాలురు తినుచున్నారు. కరెక్ట్. బాలికః ఏమంటాం మేడం? బాలికః ఖాదతి బాలిక తినుచున్నది. బాలికాః ఖాదంతి బాలికలు తినుచున్నారు. కాదండి, బాలికా ఖాదతి స్త్రీలింగంలో ఏకవచనంలో విసర్గలు ఉండవు. బాలికా ఖాదతి. బాలికాః అక్కర్లేదా? బాలికా ఖాదతి అంతే, కరెక్ట్. ఓకే, బాలికాః విసర్గలు కొట్టేస్తున్నా. బాలికా ఖాదతి కరెక్ట్. నేను మళ్ళీ చివరిలో ఒకసారి చెప్తాను, మీరు రాసుకుంది చెక్ చేసుకుందరు. కానీ పద్మావతి గారు మీరేదో అడగబోతున్నారు.
తినడం అంటే ఖాదతి అని అండి. కరెక్ట్ కరెక్ట్. తింటున్నాడు, ఖాద్ అనే ధాతు అన్నమాట. అది తినడం గురించి చెప్తుంది. ఖాదతి అంటే వాడు తింటున్నాడు, లేకపోతే రాముడు తింటున్నాడు. మనం ప్రథమ పురుష నేర్చుకున్నాం కదా, దానికి సంబంధించిన క్రియాపదం అన్నమాట. ఓకే, విసర్గ పెడితే బహువచనం అవుతుంది, విసర్గ పెట్టకపోతే ఏకవచనం అవుతుంది. ఖాదతి ఒకటే. కరెక్ట్. మ్యామ్ బాలికాః పఠంతి, బాలికలు చదువుతున్నారు అలా చదువుతున్నారు. కరెక్ట్ కరెక్ట్. మీరు 4 రాయండి పక్క పక్కన, తెలుగులో మీనింగ్ రాసుకోండి, దాన్ని చూడండి ఒకసారి, మీకు ఆటోమేటిక్ గా మిగతావన్నీ అలానే ఫామ్ అవుతాయి, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఏమి కంగారు పడద్దు. వీడియో నేను క్లాస్ అయిపోయిన ఒక 10 minutes లో పోస్ట్ చేస్తాను, మళ్ళీ వినండి. మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వినండి ఒకసారి వీడియోని, రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. జయంతి గారు చెప్పండి. మేడం గారు మేము ఏమైనా రాసామనుకోండి, ఒకసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి విజయలక్ష్మి గారు మీరు తొందరగా చెప్పేయండి, తర్వాత జయంతి గారు చెప్పండి. కాదండి, మేము రాసామనుకోండి, అవైనా మాకు కరెక్షన్స్ పెడతారా అండి? రాస్తే ఇందులో పెడితే ఒకవేళ అంటే ఇవాళ ఏం కరెక్షన్స్ ఏం పెట్టద్దు, మీరు రాసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏం పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రిపీట్ చేస్తాం కదా, అప్పుడు మీరు కరెక్షన్స్ చేసేసుకోండి. అది కాదండి మేడం గారు, మేము ఓన్ గా రాసామనుకోండి అవి పెట్టచ్చా అని అడుగుతున్నాను. మీరు ఓన్ గా రాసినవి మీరు ఉంచండి, క్లాస్ లో డిస్కస్ చేద్దాం. గ్రూప్ లో మాత్రం ఏం పెట్టకండి, వీలైనంత కానీ ఏం పెట్టద్దు. ఒక పని చేద్దాం, నేను చిన్న ప్రశ్నాపత్రం లాగా ఇస్తాను, 10 వాక్యాలు, అవి అందరికి అనుకూలంగా డిస్కస్ చేద్దాము. వాళ్ళు ఓన్ గా రాసినట్టు అంటే అవ్వదు, రకరకాలు వస్తాయి. చెప్తానులేండి తప్పకుండా. మీరు ఉదాహరణ కూడా పెట్టి చిన్న ప్రశ్నాపత్రం ఇస్తాను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఎవరినో గురించి మాట్లాడుకుంటే అది ప్రథమ పురుష అని ఇవాళ తెలుసుకున్నాము. ఈ ప్రథమ పురుషలో క్రియాపదములకు ఎటువంటి లింగము బట్టి మారదు. స్త్రీలింగమైన క్రియాపదం ఒకటే, పురుషలింగమైన క్రియాపదం ఒకటే. పఠతి పఠతినే. సో కాబట్టి నేను చిన్న ప్రశ్నాపత్రం ఇస్తాను మీకు, దాన్ని చక్కగా మీరు సొంతగా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా కొంచెం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ క్వశ్చన్ పేపర్ పంపిస్తామండి, వాటికి మీరు ప్రాక్టీస్. కాదండి మేడం గారు, నేను అనేది ఏంటంటే ఇవి చిన్న చిన్న పదాలు కదండి, చిన్న చిన్న పదాలు బాగా వస్తే కనుక పెద్దవి ముందుకు వెళ్ళొచ్చు కదా అని ఉద్దేశంలో అడుగుతున్నానండి మేడం. తప్పేం లేదండి, మీరు రాసి పక్కన పెట్టుకోండి, మనం క్లాస్ లో కవర్ చేసినప్పుడు అవి చెక్ చేసుకుందరు. కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు కొంచెం ఫాస్ట్ గా 4 క్రియాపదాలు పట్టుకున్నారు, ఇంకోళ్ళు పట్టుకోలేదు అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అందుకని మీకు రాసుకోవడం, మీకు అర్థమైనవన్నీ మీరు రాసి పెట్టేసుకోండి. మేము క్లాస్ లో ఒక్కొక్కటి ముందుకెళ్తూ చెప్తాం కదా, అప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ అందరూ రాయడం అనేది మస్ట్ అండ్ షుడ్ గా రాయండి ప్లీజ్. అవునండి, కరెక్ట్ అండి, ఎంత రాస్తే అంత మంచిదండి. రాయటం మీరు వీడియో తప్పకుండా వినండి, అది వినాలి. ఇప్పుడు రాసుకోలేకపోయినా వీడియో వింటూ నిదానంగా రాసుకోండి. ఇవన్నీ చాలా వింటాను సరే, నేను దీంట్లోవి చాలా వింటానండి. నేను దేవుడికి సంబంధించినవి అవన్నీ పెడతారు కదా సారు, అవన్నీ కూడా వింటానండి నేను. అంటే క్లాస్ కి అటెండ్ కాకపోయినా కానీ ఆ వీడియోలు అన్ని వినండి, మళ్ళీ అందులో బుక్కుల్లో రాసుకోవడం అండి. మా అమ్మాయి అడుగుతూ ఉంటుందండి, అన్ని చెప్తూ ఉంటానండి. అదండి పిల్లలు కూడా. వెరీ గుడ్. జయంతి గారు మీ క్వశ్చన్ ఏంటండి? మేడం గారు ఇందాక పటతికి పట్టధాతువు అన్నారు కదండి, అట్లాగే దావతికి ధాతువు ఏంటో చెప్పరా మేడం గారు? ధా అనుకుంటానండి, అన్నిటికీ ధాతువు అన్ని టక్కుమని గుర్తురావు, సో వచ్చినవన్నీ చెప్తూ ఉంటాము. లేకపోతే మీరు కొన్నాళ్ళు అయ్యాక ఒక్కొక్కటి తెలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ముఖ్యంగా క్రియాపదాలు తెలుసుకోండి బాగా, క్రియాపదాలు చాలా అవసరం. ఇప్పుడు ధాతువు అనేది ఒకటి ఉంటుంది అని తెలియాలి కాబట్టి మేము అది ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాము. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, కాబట్టి గుర్తున్న వాటికి చెప్తాం. అలాగేనండి, అలాగే. గిరిజ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ మ్యామ్ ఏకవచన క్రియాపదాలని పతతి, పఠతి, లిఖతి, పిబతి, ఖాదతి అని చెప్పుకున్నాం కదా మ్యామ్. ఇప్పుడు వాటికి బహువచనం చెప్పాలంటే పతంతి, పఠంతి, లిఖంతి, పిబంతి, ఖాదంతి, అంతేనా మ్యామ్? వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఇక్కడ 0 ఒకటి పెరిగింది, అంటే లెటర్స్ వైజ్ రాసినప్పుడు 0 పెరుగుతుంది.
కరెక్ట్. నాకి తావొత్తు పెట్టుకోవడం బెటర్ అండి. ఇంకా అలవాటు వస్తుంది మెల్లిగా. ఓకే ప్రస్తుతానికి మీరు బట్ 0 పెట్టినా పర్వాలేదు. అంటే మ్యామ్ అన్నింటికి అలానే వస్తుందా? ప్రెసెంట్ అలా వాడమంటారా బహువచనం? ఏం బహువచనం అన్నిటికీ ప్రథమ పురుషంలో బహువచనం అన్నిటికీ అలా మధ్యలో 0 వస్తుందండి. ఓకే, మీరు అదే అన్నట్టుగా నా లాస్ట్ లెటర్ తి. అంతే అంతి అంతి ఓకే అవుతుంది. వీటికి మనకి లాస్ట్ కి చివరి అంత్య రూపాలని ఉంటాయి. అవి మనం మళ్ళా ప్రొసీజర్ ప్రకారం నేర్చుకునేటప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ కదా. సో ఓకే మనం ఏంటి అంటే ఇది ఇలా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఒక 4-5 సెంటెన్సెస్ రాసేయడము అలాంటివన్నీ అలవాటు అయ్యాక అప్పుడు యాక్చువల్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు శర్మ గారు ఒక 5 క్రియాపదాలు చెప్తారు. కొత్తగా మనం లాస్ట్ వీక్ కవర్ చేసినవి అయితే పర్వాలేదు, రాసుకోండి. చేయకపోతే మీకు కొత్త వస్తాయి క్రియాపదాలు. ఓకేనా? నంబర్స్ ఒక్కటి నేర్చుకుందాం ఇవాళ త్వరగా, ఇది కంప్లీట్ చేసేసుకుని. సార్ చెప్పండి. నమతి నమతి, నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తున్నది. స్త్రీలింగమైనా పురుషలింగమైనా ఇదే నమతి. క్రియాపదము నమతి మాత్రమే. అలాగే హసతి హసతి, నవ్వుతున్నాడు, నవ్వుచున్నది. హసతి. తర్వాత వదతి వదతి, మాట్లాడుతున్నాడు, మాట్లాడుచున్నది. అలాగే పశ్యతి పశ్యతి, చూస్తున్నాడు. శర్మలో షాకి ఆవత్తి ఇవ్వండి. ఓకే సార్. శంకరశ పశ్యతి పశ్యతి, చూస్తున్నాడు, చూస్తున్నది. చూస్తున్నాడు అనడానికి ఏమంటా అండి? పశ్యతి. చూస్తున్నది అన్నా కూడా అదే పశ్యతి. అమ్మాయి చూస్తున్నది అనుకోండి పశ్యతినే, అబ్బాయి చూస్తున్నా కూడా పశ్యతినే. మేడం చెప్పి ధావతి. ధావతి అంటే పరిగెత్తుచున్నాడు, పరిగెత్తుచున్నది. ధావతి. ఈ 5 పదాలు కొత్తవి. మీరు చెప్పండి మేడం, నాకు శబ్దాలు. పరిగెత్తడం భా అన్నారా సార్? ఓకే సార్. రెండో దా అండి, మహాప్రాణం ధా. ఓకే. DHA. సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి 1 మినిట్. నమతి నమతి, హసతి, వదతి, పశ్యతి, ధావతి. ఓకే సార్. ఒక మాట. ఇంకోటి ఏంటంటే ఇందాక రజనీ మహోదయ చెప్పినట్లు మన సంస్కృతంలో 0 శబ్దము లేదు. అందుకని ఈ పఠంతి ఉందనుకోండి, నా గుడిస్తే నీ రాసి నీ కింద తావత్ ఇవ్వండి. ఇంతి వచ్చినప్పుడల్లా. దేవనాగరి అయితే హాఫ్ నా రాసి తీ పెట్టుకోవాలి. పఠంతి అంటే మీరు 0 రాసినా తప్పు లేదు, వాటి తెలుసుకుంటారు అని. సార్ మ్యామ్ నేను చెప్తాను, ఒకసారి వినరా అండి? నమతి నమతి, నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తున్నది, 2 ఒకటే. హసతి హాసతి, హాసతి నవ్వుతున్నాడు. హసతి హసతి నవ్వటం. హసతి హసతి, నవ్వుచున్నాడు, నవ్వుచున్నది. వదతి వదతి, మాట్లాడుతున్నాడు, మాట్లాడుచున్నది. పశ్యతి పశ్యతి, చూస్తున్నాడు, చూస్తున్నది. ధావతి ధావతి, పరిగెత్తుతున్నాడు, పరిగెత్తుచున్నది. మీరు శబ్దము ఒకసారి రాసుకుంటే చాలు. అది ఎందుకు చెప్పామంటే స్త్రీలింగమునకు పురుషలింగముకు క్రియాపదము ఎటువంటి భేదము లేదు. రెండింటికి ఒకటే ఇలాగే. అందుకని 2 సార్లు అవసరం లే. అదే. ఓకే మేడం, ప్లీజ్. నంబర్స్ చెప్పుకుందామా?
1 to 10 నంబర్స్. 1 అంటే ఏకం. రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఏంటి అంటే డౌట్స్ అడిగేవన్నీ ఏం లేవు, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవే. కాబట్టి నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి రాసుకుంటూ. ఏకం అచ్చులో ఏకం. ద్వే, ద్వే అంటే 2. త్రీణి 1 2 3. ఏకం ద్వే త్రీణి. చత్వారి 4. ద్వేతం అంటే 2, 3 అంటే 3. ద్వేతం కాదండి, ద్వే. దాకి ఏత్వము వావత్తు, ద్వే అంతే, తా లేదు. అదే ఓకే ద్వే. త్రీణి అంటే 3. మేడం చత్వారికి చాకి మహాప్రాణం ఉందండి, మామూలు చాన? మామూలు చా. చత్వారి. చత్వారి. పంచ, పంచ 5. షట్ 6. షణ్ముఖాలో ష. షట్, షట్ టా మహాప్రాణం కాదు, మామూలు టా. షట్. సప్త 7. అష్ట 8. నవ 9. దశ 10. 90% అందరికీ తెలుసు ఇవి. చెప్తాను. ఏక ద్వే త్రీణి చత్వారి పంచ షట్టు సప్త అష్ట నవ దశ. మేడం 3D డి అండి, అణ అండి, త్రీణియా 3Dయా? అణ, 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 అణ త్రీణి. రాయాలి. కరెక్ట్. త్రీణి, త్రీకి దీర్ఘం, తీకి దీర్ఘము రావత్తు, అణ. ఇంకెవరైనా చదువుతారండి? ఒక్కళ్ళే చదువుతా అండి. ఏకం 1, వే 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. ఉత్తమం. ఇంకొకళ్ళు ఎవరైనా చదవండి. వే 2, త్రీణి 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 10. ఓకే, వెరీ గుడ్. ఇందాక రాసుకున్న క్రియాపదాలు చదవండి ఎవరన్నా. ప్రణామ. ఒక్కళ్ళే 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 దయచేసి అందరూ మ్యూట్ అయిపోండి. ఎవరో ఒక్కరు మేడం మీరు పేరు పెట్టి పిలవండి, లేకపోతే అందరూ చదివేస్తున్నాం ఏకంగా. పద్మజ గారు మీరు చదవండి. ఓకేనండి. క్రియాపదములు. నమతి నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తుంది. హసతి నమస్కరించుచున్నాడు, నమస్కరిస్తుంది. వదతి పద్మజ గారు నవ్వుతున్నాడు, నవ్వుతున్నాడు. నేను చెప్తానండి, ప్లీజ్ మీరు దయచేసి ఉండండి ప్లీజ్. చెప్తానండి. కాదండి పార్వతి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. పద్మజ గారు మీరు మళ్ళా చదవండి, మీరు చదివింది రాసింది. పార్వతి గారు నెక్స్ట్ మీరు చదువుదురు కానీ. నమతి నమస్కరిస్తున్నాడు, నమస్తి నమతి నమతి నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తుంది. హసతి నవ్వుచున్నది, నవ్వుస్తున్నాడు. వదతి మాట్లాడుతున్నాడు, మాట్లాడుతుంది. పశ్యతి చూస్తున్నాడు, చూస్తుంది. ధావతి పరిగెడుతున్నాడు, పరిగెడుతుంది. కరెక్టేనమ్మా? కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా. మొత్తం మీకు 10 క్రియాపదాలు వచ్చాయి ఇప్పటికి. ఓకేనా? పార్వతి గారు చదవండి మీరు ఒకసారి మళ్ళా. నమతి నమస్కరిస్తున్నాడు, నమస్కరించుచున్నది. హసతి నవ్వుతున్నాడు, నవ్వుచున్నది. వదతి మాట్లాడుతున్నాడు, మాట్లాడుచున్నది. పశ్యతి చూస్తున్నాడు, చూస్తున్నది. ధావతి పరిగెత్తుచున్నాడు, పరిగెత్తుచున్నది. కరెక్ట్. ఇందాక లాస్ట్ వీక్ 5 ధాతువులు చెప్పాము, అవి ఎవరో రాసుకున్నారు చెప్పండి. శ్రీకృష్ణ మ్యామ్. పతతి పడుతున్నాడు, పడుతున్నది.
పఠతి చదువుతున్నాడు చదువుచున్నది, లిఖతి వ్రాయుచున్నాడు వ్రాయుచున్నది, పిబతి త్రాగుచున్నాడు త్రాగుచున్నది, ఖాదతి తింటున్నాడు తినుచున్నది. ఉత్తమం. ఇప్పుడు ఈ 10 ధాతువులకి ఏకవచనం చెప్పారు కదా, సేమ్ బహువచనం చెప్పండి ఎవరన్నా. ఇద్దరు మేడం చెప్పాలి. ఒకసారి లాస్ట్ వీక్ చెప్పిన 5 వర్డ్స్ చెప్పరా మేడం? పతతి. పతతి అంటే పడడం, పడుచున్నది. పఠతి మహాప్రాణం ఠ. పఠతి చదువుతున్నాడు లేకపోతే చదువుతున్నది. లిఖతి రాస్తున్నది రాస్తున్నాడు. ఇంకేం చెప్పాము గిరిజా గారు చెప్పండి. పిబతి అంటే తాగుతున్నాడు. షీలా గారు మ్యూట్ అయిపోండి ప్లీజ్. అర్థం అవట్లేదండి. అందుకే మ్యూట్ తీసేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. పఠతి చదువుతున్నాడు, లిఖతి రాస్తున్నాడు రాస్తున్నది, పిబతి తాగుతున్నాడు తాగుతున్నది. పిబతినా మేడం? పిబతి బాబా పిబతి. పిబతి పా మేడం. ఇంకోటి ఏం చెప్పారండి? అందరూ అన్మ్యూట్ అయిపోతుంటే డిస్టర్బెన్స్ గా. ఒకసారి పతతి ఖాదతి రెండు మేడం. ఖాదతి తినడము తాగడము రాయడము చదవడము కింద పడడం. పరిగెడుతున్నాడు అంటే ధావతి మహాప్రాణం ధావతి. సో మీకు అందరికి 10 క్రియాపదాలు తెలిసాయి. ఈ 10 క్రియాపదాలకి బహువచనం రాయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లతో పుల్లింగమైనా సరే స్త్రీలింగమైనా సరే ఏకవచనం బహువచనం అలా అన్ని రాయండి. ఓకేనా? ఒక 10 ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామః పఠతి, రామః హసతి, రామః లిఖతి, రామాః పఠంతి, రామాః లిఖంతి, రామాః ధావంతి, సీతా పతతి, సీతాః పతంతి, సీతా నమతి, సీతాః నమంతి. అందరికీ అర్థమైందా నేనేం చెప్తున్నాను? మేడం సీతాహ అంటే సీతలు అండి. కరెక్ట్ మేడం 9 వచ్చాడు మేడం, 10 రాలేదు. ఇంకోటి నాకేంటి మిస్ అయింది చెప్పరా? నమ్మతి ధాతువులు 10 రాల 9 వచ్చినాయి. నమ్మతి, హసతి, వదతి, పశ్యతి, ధావతి, పఠతి, లిఖతి, పిబతి, ఖాదతి. ఇంకోటి ఏంటి మేడం? పతతి. పతతి పతతి అంటే కింద పడడం. అందరు మ్యూట్ అయిపోవాలి. వేరే వాళ్ళు అన్మ్యూట్ లో ఉంటే ఆవిడకి అర్థం కాదు నేను చెప్పేది. పతతి. పఠతి అంటే చదవడం, పతతి అంటే పడుచుండడం, క్రింద పడటం. కరెక్ట్. ఇవాళ క్లాస్ అర్థం కాని వాళ్ళు ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇవాళకి ఇక్కడితో ముగిద్దాము. మీరు అందరూ ఏం చేయాలి అంటే ఏకవచనము బహువచనము స్త్రీలింగం పదాలకి పుల్లింగం పదాలకి రాసుకోండి, ప్రాక్టీస్ అవుతుంది. చెప్పండి మేడం. బహువచనం ఒకసారి చెప్పరా మేడం? పఠతికి బహువచనం పఠంతి క్రియాపదం. ఇది సీతా నిద్రపోతున్నాడు అనేది ఏంటండి? నిద్రపోతున్నాడు. నేను చెప్పనివి మీరు ఇప్పుడు అడగద్దు. ఓకేనా? మేము ఒక సిస్టమేటిక్ గా ఏమేమి చెప్తే ఎప్పుడు అర్థమవుతుందో ఆ ఆర్డర్ లో చెప్తున్నాము. ఓకేనా? సో మేము చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి అంతే. ఓకేనా? ఏం లేదు, తెలిసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, తెలియని వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఏ పదాలు ఇప్పుడు అర్థమవుతాయి అన్నది ఆలోచించి దాని ప్రకారంగా చెప్తున్నాం. అవి కొన్ని క్రియాపదాలు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఓకేనండి? ఏమనుకోకండి. మేడం ధాతువు అంటే క్రియ కదా? కరెక్ట్. నౌన్ గురించి చెప్పారా మేడం? లేదండి. ఓకే. అంటే రామః అనేది నౌన్, రామాః బహువచనం నౌన్. అంటే దాన్ని అంటే ధాతువు అని క్రియ అని అంటాం కదా, అట్లా దానికి ప్రాతిపదిక అని ఉంటుందండి. అవన్నీ కొంచెం ఈ గ్రామర్ అంటే కాన్సెప్ట్స్ అన్ని మనం మళ్ళీ మళ్ళీ నేర్చుకుందాం పైన. ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా నేర్చుకుంటున్నాం. ఓకే మేడం. మేము కొంచెం చదువుతాను వినరా? ఒక్క నిమిషం ఉండండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మర్చిపోతున్నాను మీ మధ్యలో ఇంటరప్ట్ అయ్యేటప్పటికి.
సో ఇప్పుడు మీరు ఒక 10 క్రియాపదాలు తీసుకున్నారు, 10 పుల్లింగ పదాలు తీసుకున్నారు, 10 స్త్రీలింగ పదాలు తీసుకున్నారు. వాటికి ఏకవచనము బహువచనము రాస్తూ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీక్ కి. అలాగే నంబర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇంతవరకు మనం ఓన్లీ నామవాచకాలు ప్రథమ పురుషంలో తెలుసుకున్నాం. వీటికి సర్వనామాలు కూడా ఉంటాయి మనకు తెలుగులో ఉన్నట్టుగా. అతడు, ఆమె, ఇతడు, ఈమె ఇట్లా ఉంటాయి. ఇవి నపుంసకలింగము. వాటి గురించి నెక్స్ట్ వీక్ లో తెలుసుకుందాం. కొంచెం ఇక్కడ స్లోగానే ఉంటుంది ఈ ఫస్ట్ ఫ్యూ క్లాసెస్. మీరందరూ కొంచెం కంఫర్టబుల్ అయిపోయి 4 వాక్యాలు చెప్పినప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుందాం. ఓకేనా? మాధవీలత గారు చెప్పండి, మీకు ఏమైనా డౌట్ ఉందా? సత్యలత గారు ఒక్క నిమిషం ఉండండి, వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. వాళ్ళు ఏమన్నా డౌట్ అడుగుతుంటే మీరు వినండి, తర్వాత మీరు చెప్తాను. మాధవీలత గారు మీరు ఏమంటున్నారో నాకు వాయిస్ రావట్లేదు. మాధవి పఠతి. ఓకే. మాధవ పఠంతి. మాధవ కాదు, అందుకే అకారాంత ఆకారాంత స్త్రీలింగము, అకారాంత పుల్లింగము అవి వెతుక్కోండి. రామ, కృష్ణ చివర్లో అ అని రావాలన్నమాట. అప్పుడు విసర్గలు వస్తాయి. అవి మాత్రమే చెప్పండి ప్రస్తుతానికి. మనం ఇప్పుడు లెవెల్ 1 లో ఉన్నాం కదా. లెవెల్ 1 లో మనం ఎగ్జాంపుల్స్ అన్ని అకారాంత పుల్లింగాలు, ఆకారాంత స్త్రీలింగాలు తీసుకుంటాం. అంటే రామ, కృష్ణ, శివ, వృక్ష, గ్రంథ, పాఠ ఇట్లాంటివి. నేను ఇవి అలా చదువుతూనే ఉంటాను అస్తమానం. సో మీరు అవి వింటూ ఉండండి. ఓకే. అధ్యాయ అనేది కూడా ఒక పుల్లింగం. తర్వాత గీత, లత, సీత, రమా, తర్వాత రోటిక, శాటిక, కథ ఇవన్నీ స్త్రీలింగాలు. ఓకేనా? ఆకారాంత స్త్రీలింగాలు. పుస్తకం, ఫలం, పుష్పం, తోయం. ఇంకేమున్నాయి? పుస్తకం, ఫలం, పుష్పం, తోయం, పత్రం, జలం. ఇవన్నీ నపుంసకలింగాలు. సో వేటికి వాటికి మీరు సపరేట్ గా లిస్ట్ మెయింటైన్ చేయండి, ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా మేడం? ఇద్దరు మాట్లాడుతున్నారు. కాలేదండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎవరు? విజయలక్ష్మి గారు చెప్పండి. మేడం, పుస్తకం, కలం ఇవన్నీ నపుంసకలింగం అన్నారు కదండి. మరి కలం నేను చెప్పలేదు, కాలేదు. కలం నేను చెప్పలేదు, పుస్తకం చెప్పాను. పుస్తకం, పత్రం, పుష్పం, ఫలం, తోయం అది చెప్పారు. కరెక్ట్. మరి వృక్షం ఎందుకు కాలేదు? అలా ఎందుకు కాలేదు అన్నదానికి ఎవరు ఆన్సర్ చెప్పలేరండి. ఇప్పుడు పాణిని మహర్షి అన్న ఆయన మనకి గ్రామర్ రూల్స్ అన్ని రాశారు. సో రాసినప్పుడు ఆయన కొన్ని శబ్దాలని, 2000 ధాతువులని, వాటిని ఇవి ఇలా ఉండాలి, వీటికి మీద ఈ రూల్స్ అప్లై చేయాలి, ఇవి ఒక లిస్ట్ ఆఫ్ ధాతువులు, ఇవి ఒక లిస్ట్ ఆఫ్ శబ్దాలు, ఇవి పుంలింగ శబ్దాలు, ఇవి నపుంసకలింగ శబ్దాలు అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేసి వాటిని ఇంకా ఇట్లా బైండ్ చేసేసారు. మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు కావాలంటే లేటెస్ట్ గా ఒక వర్డ్ యాడ్ చేయొచ్చు సంస్కృతంలో. ఇప్పుడు కొన్ని మీరు ఇంటర్నెట్ లో చూస్తే అంతర్జాలం అనే దానికి కూడా సంస్కృతంలో పదం ఉంది. అంతర్జాలం వచ్చి ఎన్ని నాళ్ళు అయిందండి? 98లోనో 2000లోనో పాపులర్ అయింది, కానీ సంస్కృత పదం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా గూగుల్ది కూడా ఏదో ఉంటుంది. కొత్త వర్డ్స్ యాడ్ చేయొచ్చు, కానీ వాటికి ఒక రూల్స్ బైండ్ అయి ఉండాలి. అంతేగాని అవి ఎందుకు ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు ఎక్కడ. మీరు గుర్తు పెట్టుకోవడమే ఒక ఆప్షన్. ఒక్క నిమిషం ఆగాలండి. షీలా గారు, మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు, మీ వాయిస్. మేడం, అదే వాళ్ళు మాట్లాడారని నేను మ్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు అకారాంత స్త్రీలింగాలు మాత్రమే రాస్తున్నాము, ఇకారాంత స్త్రీలింగాలు వద్దంటారా మేడం? ఇప్పుడు ఓకే ఓకే మేడం, అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. గిరిజ గారు చెప్పండి. అంటే మ్యామ్ ఇవి ప్రాక్టీస్ మీద వస్తాయి అంటారా మ్యామ్? ఇప్పుడు నపుంసకలింగం ఒకటి, పురుషలింగం. ఇందాక వృక్ష అంటే అది పురుషలింగం అన్నారు కదా, అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది అంటారా?
అంతేనండి. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఆ బుక్ లో ఎలా ఉంది, ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారండి మీరు, శ్లోక అన్నాం అనుకోండి, శ్లోక అనేది పుల్లింగము. మనం అక్కడ పదాలని బట్టి విడగొట్టుకుంటూ చదివినప్పుడు, అంటే ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు అందరికి, మాకు కూడా టైం పడుతుందండి. సో అలా కొన్ని 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 తెలుసుకుంటూ విషయాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకున్నాను అంతే. వృక్ష పుల్లింగం, మేము కూడా చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యాం. వృక్షం పుల్లింగం ఎలా అవుతుందండి నపుంసకలింగం అని అంటాను. సార్ ఏమో కాదు వృక్ష పుల్లింగం అండి అంటారు. ఇట్లా మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో చదివిన దాన్ని బట్టి, అది తెలుసుకున్న దాన్ని బట్టి అక్కడ ఉన్న మిగతా విభక్తులను వస్తాయండి, వాటిని చూసి మీరు గుర్తుపడతారు అనమాట. మెల్లిగా తెలుసుకుందాం తర్వాత. ఓకేనా? నేను ఇంకా ఒక 10 వర్డ్స్ చెప్పేశాను అనుకోండి, అమ్మో ఇంకా ఏంటో ఉంది అనే కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. సో ఎంతవరకు చెప్పామో అంతవరకు ప్రాక్టీస్ చేసేసి ఏ క్లాస్ కి ఆ క్లాస్ నోట్స్ రాసుకుని హోంవర్క్ ఏమన్నా ఇస్తే ఆ హోంవర్క్ రాసేసుకున్నారు అనుకోండి, మీకు అప్ టు డేట్ వచ్చేస్తాయి. మీకు అర్థం అవ్వాల్సింది మేము మెల్లిగా అర్థం చేపిస్తాము. ఇప్పుడు మనం అనుకున్నాం కదా బేబీ స్టెప్స్. ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయినప్పుడు మీరు నర్సరీవే చెప్పాలి. నేను ఒకసారి 10th క్లాస్ చెప్తే మీకు ఎలా ఉంటుంది? పిల్లలకి అలాగే చెప్తాం కదా, నర్సరీ వాళ్ళకి నర్సరీ వరకే చెప్తాం. అలాగే మెల్లిగా చెప్తాం, చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో మీరు అందరూ శ్లోక అనేది పుల్లింగ శబ్దం అని రాసుకోండి ఎక్కడన్నా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళకి ఏం చేద్దామా? అమ్మా ఒక్క నిమిషం, త్రాగుచున్నాడికి ఒకసారి చెప్పరామ్మా? పిబతి. 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 థ్యాంక్ యూ అమ్మా. ఓకే. కస్తూరి గారు. మేడం ఇక్కడ సీత, సీతాహ, సీత, సీతలు. కరెక్ట్. అంటే సీత సీత అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు కదా మేడం, అది ఎట్లా ఎగ్జాంపుల్ కింద వాడొచ్చా? సీతలు, రాముళ్ళు, శివుళ్ళు. అంతేనండి, అందుకే దానికన్నా బాలిక, బాలికా, జనరల్ వర్డ్స్ బాలిక, 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 బాలక, పుస్తక, గ్రంథ, శ్లోక ఇలాంటివి వాడొచ్చు కదా. ఇవైతే మీనింగ్ఫుల్ ఉంటాయి కదా. అంతే. అంటే సీతలు అని కూడా తప్పేమి లేదు. ఒక 10 మంది సీతలు ఉన్నారు, ఏమైంది? తప్పేముంది? అంటే అర్థం చేసుకోవడంలో అలా కరెక్టే మీరు అన్నది, బట్ అంటే రీజనబుల్ గా అవ్వకపోవచ్చు. ఇప్పుడు క్లాస్ లో చూస్తే నాకు ఒక 2-3 రజనీలు కనిపించారు మన గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు. అంటే ఇంకా అలా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయమన్నారు కదా, ఎగ్జాంపుల్స్ కింద ఇలా రాసుకోవచ్చా అని? తప్పకుండా అలా రాసుకోండి, కానీ జాగ్రత్తగా అకారాంత పుల్లింగం, ఆకారాంత స్త్రీలింగమే రాయండి. మిగతా జోలికి వెళ్ళకండి. అది గమనించండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన గమనించడం అది చేయండి. మేడం ఇంకోటి మేడం, పిబరే రామరసం అని ఒక పాట ఉంటుంది కదా, పిబరే అంటే అక్కడ రామరసం తాగండి అనే మీనింగే కదండి? అంత తెలీదండి నాకు కూడా. ఇంకా ఇక్కడ తాగడానికి పిబతి అంటున్నారు కదా, అందుకనే. మీరు అలా ఆలోచించండి, తప్పులేదు. తెలుసుకుందాం మెల్లిగా. చెప్పండి గిరిజ గారు. చిన్న డౌట్ అండి. వృక్ష అంటే వృక్షము, వృక్షాహ అంటే వృక్షాలు అండి. కరెక్ట్. థ్యాంక్స్. గిరిజ గారు. మ్యామ్ మనం ఇప్పుడు 10 క్రియాపదాలని చెప్పారు మ్యామ్ లాస్ట్ వీక్, ఈ వీక్. కానీ ఇందాక సార్ చెప్పినవి కొంచెం మళ్ళీ 2 చెప్పండి మ్యామ్. వెళ్ళడం, దానికి వెళ్ళడం గచ్చతి. గచ్చతి, గా. అవి సార్ చెప్పలేదు, నేను క్లాస్ లో వేరే వాటి గురించి చెప్పాను. ఓకే, సారీ మ్యామ్. గచ్చతి. పర్వాలేదు, మీరు రాసుకోగలిగితే అవి కూడా యాడ్ చేసుకోండి, తప్పే. రాశాను మేడం, ప్రాపర్ గా రాయలేదు. తీసుకెళ్తున్నాడు, గచ్చతి వెళ్తున్నాడు, గచ్చతి వెళ్తున్నాడు, తీసుకెళ్ళడం కాదు. నయతి, నయతి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళుచున్నది అంటే కూడా సేమ్, నయతియే సేమ్. మనం అనుకున్నాం కదా, తీసుకువెళ్తున్నది, వెళ్తున్నాడు, రెండిటికి సేమ్ ఉంటుంది, తేడా ఉండదు. ఓకే ఓకే, ఇంకా ఏం చేసుకుందామండి? అందరికి క్లారిటీ వచ్చింది కదా? లా అండి, నా అండి, లయతీయనా నయతీనా? నయతి. నయతి తీసుకెళ్తున్నాడు, తీసుకొస్తుంది. తీసుకువెళ్తున్నాడు నయతి, తీసుకువెళ్ళుచున్నది నయతి. ఆ నయతి, దానికి ఆ చేరిస్తే ఉల్టా అవుతుంది. తీసుకువెళ్ళడం వల్ల తీసుకురావడం అవుతుంది. అంటే మీరు కొన్ని కొత్తవి అడిగారు అనుకోండి, నేను కొత్తవి చెప్తూ ఉంటాను, మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఒక్కసారి మీరు చెప్పరమ్మా. గచ్చతి, గచ్చతి వెళ్తున్నాడు.
వెళ్తున్నది, రాముడు వెళ్తున్నాడు. రామః గచ్చతి, సీత వెళ్తోంది. సీత గచ్చతి, అంతే. మేడం ఇందాక శ్లోక అని ఏదో చెప్పారు మేడం, పుల్లింగ శబ్దాలు యాడ్ పుల్లింగం అని చేసుకోండి. చెప్పారా? అవును, ఓకే కరెక్ట్. మేడం. మేడం నయతి అంటే ఏంటండి మేడం గారు? నయతి తీసుకు వెళ్ళుచున్నాడు. తర్వాత అండి ఆనయతి తీసుకొస్తున్నాడు. దానికి ఆపోజిట్. రాధిక గారు, విఎన్ఎల్ రాధిక గారు, మీరు ఏమైనా అడగాలా? లేదమ్మా, నేను మ్యూట్ లోనే ఉన్నాను. ఓకే అండి, సరే. ఇంకా కంప్లీట్ చేసుకుందామండి ఇవాళకి. మళ్ళీ నెక్స్ట్ వీక్ 3:55కి కలుద్దాము. అందరూ దయచేసి టైంకి రండి. పుస్తకాలు, పెన్నులు అన్ని రెడీ పెట్టుకోండి. చెప్పింది రాసుకోండి నోట్స్. తర్వాత వీడియో విని కూడా మీరు రాసుకుంది ఏమన్నా ఉంటే మళ్ళీ కరెక్షన్స్ కానీ రాసుకోవడం కానీ రాసేసుకోండి. నేను చెప్పడమే చాలా స్లోగా చెప్తున్నాము కాబట్టి మీకు అందరికి ఇబ్బంది ఉండకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చాలా బాగా చెప్తున్నారు, నెమ్మదిగా చక్కగా తీసుకెళ్తున్నాడు కదా మేడం. ఆ నయతి అంటే తీసుకొస్తుంది, తీసుకొస్తున్నాడు, తీసుకొస్తున్నది. కరెక్ట్, తీసుకొస్తుంది. సో మీరు కొంచెం ఉత్తమ పురుష ఏంటి, మధ్యమ పురుష ఏంటి, ప్రథమ పురుష ఏంటి, ఏం చెప్పారు అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి. విని క్రియాపదాలు పట్టుకోండి. కొత్త కొత్త పదాలు నేను శర్మ గారు మధ్యలో మాట్లాడుకుంటాము. మణి మేడం మధ్యలో మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు. అట్లా మేమేమన్నా చెప్తే కొత్త కొత్త పదాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణామః మహోదయే, ప్రణామః మహోదయ, మహోదయే అని ఎప్పుడు అంటున్నారు, మహోదయ అని ఎప్పుడు అంటున్నారు, అవి కూడా మెల్లిగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాము. బట్ మీరు కూడా పట్టుకోండి ముందరే, ఓకేనా? అలా తెలుసుకుంటూ ఉండండి. ధన్యవాద్ మహోదయలో దీర్ఘమా మ్యామ్? మహోదయా పుల్లింగము, మహోదయే స్త్రీలింగం. ఓకేనా? ఇప్పుడు ధన్యవాదః మహోదయే. శర్మ గారికి చెప్తుంటే ధన్యవాదః మహోదయ, అంతే. కరెక్ట్, ఉత్తమం. ఇట్లా చిన్న చిన్నగా మీరు గ్రూప్స్ లాగా, ఒకళ్ళిద్దరు గ్రూప్స్ లాగా ఈ ఫామ్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసే వరకు. లేదు మేము ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఇండివిజువల్ గా చేసుకోండి, ఓకేనా? కానీ ప్రాక్టీస్ చెయ్యండి, బాగా ప్రాక్టీస్ చేయండి, రిపీటిషన్స్ చేసుకోవాలి. ఏమండి? రికార్డ్ ఆపేసేయండి ఇదంతా. అందులో రికార్డ్ అయితే వినటానికి వాళ్ళకి ఇదిగా ఉంటది.